ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోలే కానీ 60-70 సార్లు ఢిల్లీకి పోయి వచ్చినట్టున్నాడు అంతే కదా. ఎందుకు పోరు? బరాబర్ పోతారు. మన కేంద్ర ప్రభుత్వమే ఢిల్లీలో ఉంటది, ప్రతిదీ అడగడానికి అడిగే పోవాలి కదా. నేను ఇడికెళ్ళి ఫోన్ కొడతా అంటే వాళ్ళు ఇయ్యరు కదా, మా ప్రభుత్వం కాదు కదా. ఈడుండి మా ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే ఫోన్ కొడితే మా రాష్ట్ర అభివృద్ధికి నిధుల్ని కేటాయించండి అని అంటే వాళ్ళు కేటాయిస్తారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రతి మనిషికి గడగాలి. అమ్మనే అన్నం అడిగితే గానీ అన్నం పెట్టది. అందులో అపోజిషన్ పార్టీ ఉంది, అది మేము అడిగితే ఇస్తారు. మా నిధులు మాకు ఏమంటే చక్కగా ఇస్తలేరు. దినాం పోయి కలవాల్సి వస్తుంది, అడగాల్సి వస్తుంది. ఈ రోజు కూడా పోయిండు. ఇక్కడ ఇంత ఎన్నికలు జరుగుతున్నా రేపు 8-9వ తారీఖున పెద్ద ఎత్తున కార్యక్రమాలు, ప్రపంచ దేశాలు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చి వరల్డ్ సమ్మిట్ పెడుతున్నారు. 2 రోజులు పెద్ద కార్యక్రమాలు. దానికి ఇన్విటేషన్ ప్రధానమంత్రికి ఇవ్వడానికి పోయినరు, కేంద్ర మంత్రులకు ఇవ్వడానికి పోయినరు. అట్ ద సేమ్ టైం 100 కిలోమీటర్ల రేడియస్ లో మేము మెట్రో రైలు చేయబోతున్నాము. ఇక్కడి నుంచి పోర్టుకి కూడా, బందర్ పోర్టుకు కూడా రైల్వే లేన్, రోడ్డు, రైల్వే లేను అన్ని కలపాలి అని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఇన్ని రకాలుగా డెవలప్మెంట్, మేము ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ కలగని తెలంగాణను అభివృద్ధి చేయాలని మా ముఖ్యమంత్రి గారు కలలు గని ఆ కళని నెరవేరుస్తుంటే ఏం చేసిండు అన్ను అడుగుతూ ఇంత పొడుగా చెప్పమనంటే నేను ఆ డేటా నీకు పంపిస్తే దాని తర్వాత అందులో యాడ్ చేసి నా ఇంటర్వ్యూ తర్వాత యాడ్ చేసి పెట్టు. వాళ్ళకి నేను ఇందాక ఏం చెప్పిన ఎందుకు అనకు ఆల్రెడీ ఒక్కసారి చెప్పేసిన వాళ్ళ గురించి. వాళ్ళకి మిగిలిందల్లా వ్యతిరేకించడము, మిగిలిందల్లా అయ్యో లేకపోతే వాళ్ళ పార్టీ ఉనికి కోల్పోదు. పార్టీని బతికించుకోవాలంటే ఏదన్నా ఒకటి తిట్టాలి, ఏదన్నా ఒకటి ఓలరాలి. గంతకు మించి ఏం చేస్తారు? నిజంగా మేము గతంలో అధికారంలో ఉన్నప్పుడు మేము ఎన్నడన్నా, నువ్వు నిజంగా చెప్పు ఉపేందర్, మేము ఎన్నడన్నా ఇంకొక 2 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది, ఇంకో 2 ఏళ్లలో అన్నమా మేము ఎన్నడన్నా? వాళ్ళు డే 1 నుంచి మా ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల నుంచి మొదలు పెట్టిండ్రు. అంటే వాళ్ళకు అధికార దాహం తప్పించి వాస్తవాల్లోకి రారు. మమ్మల్ని ఓడగొట్టిండ్రు జనాలు. వాళ్ళకి 5 ఏళ్లకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. మేము ఎట్లా ప్రభుత్వాన్ని కూల్చేస్తాము అనేది వాళ్ళు వాస్తవాలకు రాకుండా ఎంతసేపు కూల్చేయాలి, అధికారంలో ఉండాలి, దోసుకోవాలనే కళ తప్పించి వేరేది ఉన్నదా వాళ్ళకి? కవిత గారు ఇస్తున్నట్టుగా రేవంత్ అనే మీరేనా? నేనేనా? మీరంటే కాంగ్రెస్ పార్టీ అన్నారు. అంటే మేము అన్నం పెడితే అన్నం తింటది, గడ్డి పెడితే గడ్డి తింటది కవిత. వాళ్ళిద్దరు సరే రేవంత్ అన్న కవిత గారు అంటా అన్నావు నువ్వు, నీకు తెలియదు అనమాట. బిజినెస్ పార్ట్నర్ అది ఎప్పుడెప్పుడుదో 1 నెల రోజులు ఉండి వాళ్ళ పార్ట్నర్షిప్ నుంచి విడిపోయిన పత్రాలు కూడా రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు ఉన్నప్పుడే చూపించారు. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా గదే పట్టుకుని ఎన్నిసార్లు. కొత్తగా ఏమన్నా ఉంటే మాట్లాడు ఉపేందర్, పాత స్టోరీ వద్దు. ఇది చెప్పినాం మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. మాట్లాడే మాట కాకుండా కొత్తది అడుగు. నేను చెప్తాను, కవితతో మేము మాట్లాడిచ్చే కన్నా కవిత వాస్తవాలు తండ్రి మాట్లాడిస్తున్నాడేమో, వీళ్ళందరినీ ఎలిమినేట్ చేసి మళ్ళా బిడ్డకి బిఆర్ఎస్ అప్పచెప్పాలని చూస్తున్నాడేమో అని ఇట్లెందుకు ఆలోచన చేస్తలేరు మీరు? నేను ఒక్క నిమిషం ఉండు, ఇట్లెందుకు ఆలోచన చేస్తలేరు? ఎందుకు ఆలోచిస్తలేరు? కేటీఆర్ ని ఇప్పుడు కేసీఆర్ బయటికి వెళ్తలేడు. కేటీఆర్ ని సస్పెండ్ చేస్తే పార్టీ బతుకుతుంది ఇంకా పూరా? కవిత ఆడపిల్ల మీద ఏదో సానుభూతి వస్తుంది అనే ఉత్సాహంతో వాళ్ళు చేసి ఉంటారు. ఇదంతా వాస్తవానికి కేసీఆర్ తెలియకుండా జరుగుతుంది. ఏదన్నా సొంత బిడ్డకి ఎవరైనా సస్పెండ్ చేస్తారా? ఆ సస్పెండ్ అనేది నాటకం, సస్పెండ్ అనేది బూటకం. నేను అనుకోవడం నా సొంతంగా, నేను ఎవరో చెప్పిన మాటలు కాదు, నేను ఊహించుకుంటున్నది ఏంటంటే తండ్రి బిడ్డ వేరు కాదు. ఆ తండ్రి ఇప్పుడు ఆమె హరీష్ రావు మీద మాట్లాడుతున్నది, సంతోష్ రావు మీద. ఇప్పుడు సంతోష్ రావు మీద తగ్గించింది పూర్తిగా హరీష్ రావు మీదే మాట్లాడుతున్నది. హరీష్ రావు మీద మాట్లాడుతుంది. అప్పుడప్పుడు కూడా ఇండైరెక్ట్లీ కేటీఆర్ మీద కూడా కౌంటర్లు ఇస్తున్నది. బట్ అది వాస్తవాలకి దూరంగా మాట్లాడుతుంది. నేనేమంటున్నా అంటే ఇదంతా వీళ్ళ మీద కరప్షన్ మరకబడ్డది కాబట్టి వీళ్ళందరినీ దూరం చేసినాము అని చెప్పి కవితని ఎక్స్పోజర్ గా చేసి రేపు పొద్దున కవితను నడిపించే ఆ పార్టీకి కవితను నడిపియాలి అని ముందర పెడతాడేమో కేసీఆర్ అనేది నాకు ఎక్కడో కొడుతుంది. ఇదంతా అంటే కేటీఆర్ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి, కేటీఆర్ రేపు మాకు అరెస్ట్ అవుతాడు అని. ఆల్రెడీ కవిత బెయిల్ మీద ఉన్నది, ఆమెకు మళ్ళీ ఒకసారి అరెస్ట్ చేసే అవకాశాలు ఉండవు కాబట్టి నడిపించుకొని పోతారు, మేనేజ్ చేస్తారు. నేను అనుకుంటున్నా, ఊహించుకుంటున్నా, నాకు అనిపిస్తుంది అట్లా. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇన్ని మాట్లాడినా వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు ఆమె మీద చెప్పు? ఏమంటలేరు, దానికి రిటర్న్ కౌంటర్ ఇస్తలేడు కేటీఆర్, ఇస్తలేడు. నువ్వు ఎవరి మీద అంటున్నావు? కాళేశ్వరంలో 700 కోట్లు ఆడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఇడిట్ చేసిండు అంటే కేసీఆర్ తెలియకుండా అయ్యిందా అని జనాలు అనుకుంటారు. నువ్వు ఎందుకు అంటున్నావు ఇట్లా అని చెప్పి వాళ్ళు ఎవరన్నా
ఒక్కళ్ళైనా కౌంటర్ ఇస్తున్నారా ఫ్యామిలీ మెంబర్స్? అంతెందుకు హరీష్ రావు ఇస్తున్నాడు ఆమెకు రిటర్న్ కౌంటర్? ఎవరెందుకు ఇస్తలే? అంటే ఇదంతా ఇంటర్నల్ గా అంత ప్లానింగ్ చేసుకునే బయటికి వెళ్ళినట్లు కనబడుతుంది. అంత ఇప్పుడు వాళ్ళ మీద పూర్తిగా ఇంత వ్యతిరేకించినా వాళ్ళు ఒక్క మాట అంటలేరు. ఈమె ఏ భయం లేకుండా బయట తిరుగుతున్నది అని అంటే ఇంటెన్షనల్లీ గోయింగ్ ఆన్ అనిపిస్తుంది తప్పించి ఎక్కడ కూడా ఎవరో వాళ్ళే కావాలని సృష్టించి రేవంత్ రెడ్డి వేసిన బాణము లేకపోతే ఇంకొకరు వేసిన ఏ బాణాలు లేవు. అన్ని బాణాలు వాళ్ళ అరలోనే ఉన్నాయి. ఆమె వేస్తే ఇట్లా బయటకు వచ్చింది. ఆమెను నిలబెట్టించి బయట ఏదో మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ కి అయితే బతుకు లేదు కాబట్టి ఆమె మరో జయలలిత అయితే డెఫినెట్ గా లేదు, అయిపోయినట్టే అది. అంటే కవిత రూపంలో మళ్ళా ఇంకా వాళ్ళు బతకాలి అని చూస్తున్నట్టున్నారు. ఏదైతే మా కొంపిడిచి పెట్టిపోకుండా కాపాడుకోవాలి రాజకీయాన్ని అని అనుకొని జయలలిత రూపంలోనో ఇంకో రూపంలోనో ఆమె కనబడుతుంది. అంటే జయలలిత లాగా బయటికి వచ్చి నేను మరో జయలలిత అయితా, మరో ముఖ్య ఆల్టర్నేట్ గా అయితా అని ఇవన్నీ నాకు అనిపించేది ఏంటంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గేమ్ లో పార్ట్ అనుకుంటున్నాను నేను. లేకపోతే అంత ఓపెన్ అయ్యి ఎవరన్నా ఇప్పుడు ఎవరన్నా నీయాసుంటే జర్నలిస్ట్ అడగరా? నువ్వు అంటే అడగకపోవచ్చు, ధైర్యం చేయకపోవచ్చు, అడగరా ఎవరన్నా? నాలాంటిది నన్నే జర్నలిస్ట్ గా కూర్చోబెడితే కవిత ముంగల అమ్మ ఎన్ని మాట్లాడుతున్నావు కదా, మీ నాయన కనుసందలు లేకుండా మీ నాయన ముఖ్యమంత్రి ఉంటే అంటే ఎవడన్నా ఎంతన్నా మోసం చేసుకొని తెలంగాణ ప్రజల డబ్బు కాబట్టి ఈ ప్రశ్న ఏమంటే ఆమె ఏమంటదంటే అప్పుడు కేసీఆర్ గారిని మొత్తం మభ్యపెట్టిరు, అంత మోసం మభ్యపడేటంత కేసీఆర్ ఉండను ఏడన్నా. అంటే కేసీఆర్ దాకా పోకపోయేది ఆ సంతోష్ రావు ఆ గేట్ అంటే వాళ్ళ పైసలు కావు తెలంగాణ పైసలు కాబట్టి అన్ని తెలిసినా కాముగా కూర్చున్నారా? కవిత వాళ్ళ ఆయనను మభ్యపెట్టారు. అప్పుడు కవితకు తెలుసు అంటుంది కదా, నాకు అన్ని తెలుసు ఆయన కాముగా ఉన్నా అంటుంది. అంటే అన్ని తెలుసు కదా, మరి మీ నాయనకి ఇంటర్వ్యూ ఇవ్వాలి, నువ్వు డైరెక్ట్ గా వచ్చి మీడియాతోనన్నా మాట్లాడే పబ్లిక్ ముంగల్నన్నా పెట్టాలి కదా. మీ సొమ్ము కాదు ప్రజల సొమ్ము కాబట్టి ఎంతైనా అంత దోపిడీ చేసుకొని పోమన్నదా ఆమె? నన్ను ముంగలు కూర్చోబెడితే నేను అడుగుతా. నేను నీ ప్లేస్ లో కూర్చొని ఇక్కడ కవిత కూర్చొని సమర్థిస్తున్నారు మీరు, సమర్థిస్తలేను. నేను అడుగుతా కవిత నేను అడిగేదా? నేను ఇప్పుడు ఎవరికి అడుగుతా అంటున్నా? నువ్వు అడగవేమో భయపడతావేమో. నేను ఆగు, నేను జర్నలిస్ట్ కవిత, నేను కవిత కూర్చొని జర్నలిస్ట్ నీ ప్లేస్ లో నేను కూర్చుంటే కవితకి ఇవన్నీ అడుగుతా. అవకాశం వస్తే ఎందుకు అడుగు? మాట్లాడే ప్రయత్నం చేసి నాకేం పని? నిన్న ఫంక్షన్ లో కలిసింది, కో ఇన్సిడెంట్ అది. బట్టి గారి ఫంక్షన్ లో కలిసినట్టుంది. లేదు మా నవ్వలేదు, ఎవరితో మా ఫాలోవర్స్ ఫంక్షన్ కి వస్తే కలిసింది. ఆమె పక్కకి నిలబెట్టించుకొని మరీ ఫోటో దిగింది. మాట్లాడిరా ఇద్దరు? ఆమెతో నాకేం పరిచయం మాట్లాడడానికి? ఆమె గతంలో ఎన్నిసార్లు తిట్టిందో ఆమె నేనెవరో కూడా తెలియనట్టున్నది. ఆమెకి పక్కన నిలబెట్టుకొని గతంలో మస్తు సార్లు కౌంటర్ చేసినాం కదా ఆమెకి. మొత్తానికి 10 నియోజకవర్గాలు ఉప ఎన్నికలు రాబోతున్నాయట, మరి సిద్ధంగా ఉన్నారా మీరు మీ పార్టీ? జూబ్లీ హిల్స్ లో సిద్ధంగా ఉన్నప్పుడు ఏడైనా సిద్ధంగా ఉంటాం కదా. ఖైరతాబాద్ అని చెప్పి అక్కడ ఇక్కడ అది కోర్టులో ఉన్న ఇష్యూని నేను మాట్లాడదలుచుకోలేదు. ఒకవేళ డెసిషన్ అదే వచ్చింది అనుకో, డెఫినెట్ గా ఎక్కడ ఎలక్షన్ జరిగినా మేము రెడీగా ఉన్నాం, గెలుస్తాం. అక్కడ కూడా 100-150 కోట్లు రెడీగా ఉన్నాయన్నమాట. నేనేమంటున్నా, ఈడ పెట్టిండ్రు అని నువ్వు నిరూపించి ఆడ మాట్లాడు. అవాస్తవాల్ని మాట్లాడితే నేను దానికి ఆన్సర్ ఇవ్వదలుచుకున్నాను. నిరూపించాలంటే నేను సగం ముసలోని కావాలి అంటే అర్థం కాలేదు. మరి నిరూపించిందే ఎవరో మాట్లాడిన మాటలు నన్ను అడిగితే ఎట్టయితది? అంటే జనాలు రెడీగా ఉన్నారు కదా మీకు ఓట్లు వేయడానికి, మీరు కూడా హ్యాపీగా ఉన్నారా? జూబ్లీ హిల్స్ ఎలక్షన్లప్పుడు గిట్లే అన్నారు, 2 ఏళ్ల పరిపాలన వ్యతిరేకంగా ఉన్నది, అస్సలు గెలవరు, వాళ్ళదేమో రౌడీ ఫ్యామిలీ, గూండాల ఫ్యామిలీ, ఇక్కడ సానుభూతి, లేడీ సానుభూతి ఇన్ని చెప్పిండ్రు. ఏం జరిగింది? మా మీద మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండే గెలుస్తామని. కానీ ముఖ్యమంత్రి మీటింగ్ లకు జనాలే వస్తలేరు కాక, నిన్న చర్లలో రాలేదు, నిన్న కొత్తగూడెంలో రాలేదు, ఎందుకు జనాలు ఎందుకు వస్తలేరు? ముఖ్యమంత్రి నేను విజువల్స్ తీసి చూపించాలి. మీ సాక్షాత్ మీ మంత్రి వాకిట్ శ్రీహరి గారే జనాలు రావాలి, ఇట్లా మనం రిసీవ్ చేసుకోవడం కరెక్ట్ కాదు, రాలేదు జనాలు, ఎవరు రాలేదు, నాకు బాధ. నేను చూపిస్తాను. మంత్రి గారు మాట్లాడుతున్నారు, ఆ విజువల్ నేను కూడా చూపిస్తా. పెద్దగా ముఖ్యమంత్రి గారిని మనం పెద్దగా రిసీవ్ చేసుకోలేదు, మన ప్రాంతం నుంచి జనాలు రాలేదు, నాకు బాధ అవుతుంది అని అన్నాడు. మరి ఎట్లా చూస్తారు? నీకు నేను చూపిస్తాను. కోపం వస్తున్నట్టుంది. నాకెందుకు కోపం వస్తుంది? నాకు కోపాలు తాపాలు ఉండవు, ఏమున్నా కూడా డైరెక్ట్ అటాకే ఉంటది. నాకు చూస్తావా విజువల్స్? చూపిస్తా అంటే చూపిస్తా, టైం ఓపిక ఉంటే చూపిస్తా. అంటే ఏ వీడియోలా గ్రాఫిక్స్ అట్లా కాదక్క, మంత్రి గారు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అంటే గ్రాఫిక్ ఉండదు. ఇప్పుడు మంత్రి గారు మాట్లాడిన దానికి చెప్పరాదండి, మీకు వినిపించాలా? ఎట్లా ఆడియన్స్ కి చూపించండి. ఇగో నిన్న కొత్తగూడెం అంతా పిల్లల్ని తీసుకొచ్చిరా అని అంటున్నారు. మరి ఏందది? చిన్న పిల్లల్ని తీసుకొచ్చి పెట్టిరా? జర కళ్ళకు అద్దాలు పెట్టుకొని చూస్తావా లేకపోతే భూత అద్దాలు పెట్టుకొని? పిల్లలు వెనకాల ఉన్నట్టున్నారు మరి.
అచ్చా, ఊహించుకో ఆ? ఊహించుకో ఏ ఏ వస్తుర్రా అక్క నిజంగా చెప్పండి, అంటే జనాలు బానే వస్తున్నారా, ఎట్లా నీకే ఎట్లుంది తెలియాలి ముఖ్యమంత్రి కదా. గారి నేను ఇక మళ్ళీ నేను ఇక పరిస్థితి? రుచి చూడడం కోసమో లేకపోతే ఉడికిందా అని చూడడం కోసం ఉమ్, ఒకటే గింజ చూపిస్తారు, అన్ని ఉమ్. మెతుకు మెతుకు చూపియరు కదా. జర నాకు ఇదేందో మీరే చదివి వినిపిస్తే బాగుంటది అక్క. సరే అది ఆ ఫోటోలు ఎక్కడిది, ఆ మ్యాటర్ ఎక్కడ? ఆగు, తెలుగు స్క్రైబ్ ఎవరిది? కాదు అక్క. తెలుగు స్క్రైబ్ లో తీసి నమ్మి నాకు దాని గురించి ఇప్పుడు అందులో ఉన్న ఫోటోలు అయితే ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఉందా లేదా, ఆడ జనాలు కూర్చున్న వాళ్ళు ఎవరు, చిన్న పిల్లలు కూర్చున్నారు. సరే అది ఏ స్క్రైబ్ అనేది పక్కన పెట్టండి. నేను అడిగేదానికి ఆన్సర్ ముఖ్యమంత్రి మీటింగ్ లో ఓట్లు నేను లేని ఇప్పుడు పిల్లలు- భద్రాద్రి కొత్తగూడెందే చూపించిన కదా. ఉమ్, వాళ్ళు తెలుగు స్క్రైబ్ వాళ్ళు పెట్టి ఉమ్, నువ్వు ఏదన్నా చూపించి నాకు చూపిస్తే ఉమ్. మరి నేను చూపించిన దానికి నీకు వాస్తవాలు నీకు అంటే నమ్మటట్లా, అది లేకపోతే చిన్న నేను పిల్లలు ఎట్లా ఉన్నారా చేయాలి? లేదా, అదే యాక్సెప్ట్ చేయండి మీరు కనీసం. చిన్న పిల్లలో పెద్ద పిల్లలో నేను నీకు చూపిస్తే కదమ్మా, నువ్వు ఇట్లా నాకు కాదక్క, వాళ్ళు తెలుగు స్క్రైబ్ వాళ్ళు పెట్టిన దానికి నువ్వు నాకు చిన్న చూపిస్తే పిల్లలు నేను- ఉన్నారా లేదా ముఖ్యమంత్రి గారి మీటింగ్ కి, అంటే దాని అర్థం ఏంది? వాళ్ళంతా చిన్న పిల్లలే కదా, గట్టిగా చూడండి మరి. ఏ మళ్ళీ ప్రోగ్రామ్ నిది? ఆ? ఏ ప్రోగ్రామ్ నిది? ముఖ్యమంత్రి గారు చూడు జర చూడు, ఎన్నిసార్లు- ఇది చూడు, ఈడ తెల్ల కుర్చీలు, ఈడ ఎర్ర కుర్చీ, బ్లూ కుర్చీలు. ఉమ్. నువ్వు ఏది పడితే అది చూపించి ఆ? ఏది పడితే అది చూడిగో, ఆ కుర్చీలు ఈ కుర్చీలు కలర్ చూడు నువ్వు ఒకసారి. అంటే నువ్వు అదే అది వేరే- ముందుంది వెనకుంది అంతే కదా. ఆహా, చిన్న అట్లా పిల్లలు. అట్లా మీ భాషలో ఏదైతే అది కరెక్ట్లే. నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా. ఉమ్. చిన్న పిల్లలకి ఎవరన్నా తీసుకొని వస్తారా సభలకి? నాకు చెప్పు నువ్వు. ఉమ్. వాళ్ళకి గతంలో అలవాటు అయిపోయింది కదా, స్కూల్ టీచర్లని స్కూల్ బస్సుల్ని వాడుకుని అలవాటు అయిపోయింది ఉమ్. ప్రచారాలకి, అందరు అదే అనుకుంటారు. ఉమ్. దండిగా ఇది జనాలు ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ జనాలు నువ్వు చూస్తున్నావు, స్కూల్ పిల్లలు కనబడుతున్నా నీకు. ఇది కొత్తగూడెంది, ఇది నేను వీడియో, ఇది ఇట్స్ నాట్ ఏ విజువల్, ఇట్స్ నాట్ ఏ పిక్. ఫోటో. జనాలు బానే ఉన్నట్టు ఉన్నారు మరి, కొంతవరకు కనిపిస్తున్నారు. ఉన్నట్టున్నారా? ఉమ్. ఉన్నారు. ఉమ్. అది ఏంటో తీసుకు, ఆ కుర్చీలు కలర్ చూస్తే నీకు తెలుస్తలేదా? ఉమ్. ముంగల తెల్ల కుర్చీలు ఉంటే ఎట్లా, వెనకకు ఎర్రది నీలివి అయితే ఎట్లా, నాకు అర్థం కాలేదు. ఉమ్. 7,000 అన్న తీసుకొని వచ్చి ఆ ఉమ్. పిచ్చి నా కొడుకులు, పనికి మాలిన కొడుకులు, ఆ ఎత్తి ఖరాబ్ అయ్యే కొడుకులు ఏవి పడితే అవి విజువల్ పెట్టి అది చూపించి మాకు దాన్ని ప్రధాన వెధవలను ప్రతిపక్ష చేస్తా ఉంటే నాయకులను అట్లా తిడితే ఎట్లా సుజాత గారు? తెలుగు స్క్రైబ్ పెట్టినోనికి అడుగుతున్నాను. ఆ. మనకి తెలివి ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి అంటున్నాను. ఉమ్. పిల్లల్ని మీటింగ్ లో తీసుకొని వస్తారా? ఉమ్. ఎవరన్నా తీసుకొని వస్తారా? రేవంత్ అన్న తీసుకొచ్చింది కదా, అందుకే మాట్లాడుతున్నా. నువ్వు నాకు చెప్పు, తీసుకొని వస్తారా అని అడిగిన. అట్లా ఆడబెట్టడం వేరే, తీసుకొని రావడం ఒరిజినల్ గా చూసి వీడియోలు తీసి చూసుకొచ్చిన వాళ్ళు చెప్పాలి. అంటే వాళ్ళు ఏం చెప్తారు అంటే, ముఖ్యమంత్రి ప్రజాదరణ తగ్గిపోయింది, ఊర్లలో ఎమ్మెల్యేలను తరిమి కొడుతున్నారు, మీటింగ్లకు ఎవరు జనాలు రాక ఇగో చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నారు అని. అసెంబ్లీ ఎన్నికలలో 100 అన్నారు, పోలరా పడ్డారు. పార్లమెంట్ ఎన్నికలలో మేమే ఛాలెంజ్ చేసాం, గుడుసున్న వస్తుంది మీకు అని. మేము అన్నది నిజమైంది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ చేయడానికి అభ్యర్థే లేడు. జూబ్లీ హిల్స్ లా అడ్డము పొడువు ఎగిరి ఎగిరి కింద పడ్డారు. ఉమ్. ఇక నాకు దాని గురించి తప్ప వేరే సబ్జెక్ట్ మాట్లాడి ఇక అయిపోయింది కాదు, ముగిసిపోయిన అంటే చరిత్ర వాళ్ళు గురించి. ఏంది సబ్జెక్ట్ ఉంటుందా అంటే బీఆర్ఎస్ ఉంటదా కాదు, ఆ సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్ మాట్లాడంటున్నా. అంటే బీఆర్ఎస్ పార్టీ లేనిది మీకు కాంగ్రెస్ కి సబ్జెక్ట్ ఉంటుందా అని? అంటే ఎందుకుండదు? అంటే పొద్దున్న లేస్తే కేసీఆర్ తిడితే తప్ప వేరే పని మేము చేయరు తిడుతున్నాము, ముఖ్యమంత్రి. నువ్వే చెప్తున్నావు వాళ్ళు తిడుతున్నారు మిమ్మల్ని అని. మేము తిడతలేము, వాళ్ళు తిట్టినప్పుడు మేము ఆన్సర్ ఇవ్వకపోతే ఏమన్నా మేమేం మరీ అంత చవటలంగా ఆడబడుతున్నామా? ఉమ్. ఆన్సర్ ఇవ్వాలి కదా. నువ్వు అన్నావు ఇప్పుడు పిల్లల చూపించినావు, దానికి నేను విజువల్ చూపించి కౌంటర్ ఇవ్వాలి కదా. ఉమ్. ఇవ్వాలా వద్దా? మంచిగా అధికారంకి వచ్చిర్రు, రిలాక్స్ అవ్వచ్చు కదా అక్క. ఇప్పుడు కూడా మేమెందుకు రిలాక్స్ అవ్వలేదు? కౌంటర్ ఎన్కౌంటర్ మళ్ళీ ఇవేనా మంచి రిలాక్స్ అంటే ఇప్పుడు వాళ్ళు కౌంటర్ ఇస్తే మేము ఎన్కౌంటర్ చేయొద్దా? రాజభోగాలు, పంచభాక్ష పరమాండాలు, ప్రోటోకాల్, గన్మెన్లు, ఎక్కడ పోయిన పైసలు ఇవన్నీ ఉంటాయి కదా, ఎంజాయ్ చేయొచ్చు కాక అధికారం. ఎందుకు ప్రజలు అందుకోసం కూర్చోబెట్టినా మనల్ని అధికారులు? అప్పటికన్నా ఇప్పుడు ఇంకెక్కువ కష్టపడాలి, అప్పటికన్నా ఇంకెక్కువ ఎన్ని రోజులైందా అక్క పబ్లిక్ మీరు రిలేషన్ చైర్మన్ గా? ఇప్పుడు సంవత్సరంన్నర అయింది. 1.5 year. 1.5 year అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ప్రజలతో ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. అంతేగాని అహంకారం చూపిస్తే 4 ఏళ్లలో బొంద పెడతారు. 1.5 year లో మీ కార్పొరేషన్ సంబంధించి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పరిష్కరించారు, ఎన్ని ప్రయత్నాలు చేశారు? చాలా ఉంటాయి అవన్నీ, నంబర్ ఆఫ్ అందరూ చెప్పడానికి ఒక 1000, లెక్కలు 10,000, చెప్పడానికి 20,000. ఎన్నో సమస్యలు, ఎన్నో మంది. ఏది కమ్యూనిటీకి ఉపయోగపడేది ఒక 2-3 చెప్పండి, ఏమేం చేశారు? అన్ని వయసుల కోసం ఏం చేశారు ఏముంటది? ఎంతవరకు బడ్జెట్ కేటాయించారు? బడ్జెట్ ఏమేమి ఇవ్వలేదు, అభివృద్ధి బడ్జెట్ చేశారు? ఇవ్వలేదు. ముండమోషణ రాష్ట్రం చేసిండు కదా, డబ్బులు లేకుండా చేసిండు. ఇప్పుడు 2 ఏళ్ల వరకు మీకు బడ్జెట్ రాకపోతే మీరు 25 crores అనౌన్స్ చేసి రిలీజ్ చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు ప్రభుత్వ పథకాలు కమ్యూనిటీకి ఎవడు నీడు పూర్ ఉన్నారో వాళ్ళకి అందేటట్టుగా ప్రతి నియోజకవర్గం ఇన్ఛార్జుల్ని పెట్టి అక్కడ ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ లీడర్లతో కలిసి ఏ సమస్య ఉన్నా, మా వైశ్యస్ జనరల్ గా బయటికి పోయి సమస్యను చెప్పుకోవాలన్న ఎవరి దగ్గరికన్నా పోవాలన్నా భయపడతారు, కొంచెం నామోషి. మనకెందుకులే అనుకుంటారు. మనకెందుకని కాదు, కొంత నామోషి, కొంత భయస్తులు. సో మనం అక్కడ ఇన్ఛార్జుల్ని పెట్టడమే కాకుండా ఇక్కడైతే మన డోర్స్ ఎప్పుడు ఓపెన్ వచ్చి సమస్యలు చెప్పుకోవడానికి. ఎవరు ఇబ్బంది పెట్టినా వాళ్ళ సమస్యలు
దేవాలయాలకి స్థలాలను ఇప్పించుకుంటూ, ఉమ్, కమ్యూనిటీ హాల్స్ కి గవర్నమెంట్ స్థలాలను ఇప్పించుకుంటూ, అండ్ ఇప్పటివరకు 2,000 మందికి రేషన్ కార్డు లేని వాళ్ళకు కొత్త రేషన్ కార్డులను ఇప్పించుకుంటూ, ఇందిరమ్మ ఇండ్లను ఇప్పించుకుంటూ, ప్రభుత్వ పథకాలలో వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలి కదా. అవును. మరి ఇది ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఉమ్, వాళ్ళకు ఎవరి దగ్గర పోయి అడగాలి, ఎక్కడ అడగాలి అని తెలియనటువంటి వాళ్ళని ప్రతి నియోజకం ఎమ్మెల్యేలతో మేము టచ్ లో ఉంటూ, ఇన్ఛార్జీలతో టచ్ లో ఉంటూ ప్రభుత్వ పథకాలన్నిట్లో భాగస్వామ్యం చేస్తున్నాం. అది కూడా పెద్ద అచీవ్మెంటే కదా. ఉమ్, ఉమ్, నీకు ఇల్లు లేదు, ఎంతమందికి ఇప్పటిదాకా లేదంటే 100 మందికి ఇండ్ల పట్టాల గురించి ఇండ్ల గురించి రాయించినాం. ఉమ్, ఇప్పుడు శాంక్షన్ అయ్యేటప్పుడు అందరికి వస్తాయి, ఉమ్, మోస్ట్లీ వస్తాయి. 100 మంది అన్నా సామాన్యం కాదు కదా. ఉమ్, ఇంకా నేను ఎక్కువ ఉంటాయి కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఉమ్, 2,000 మందికి రేషన్ కార్డులు ఇప్పియడం అని అంటే సామాన్య విషయం కాదు కదా. ఉమ్, నా కార్పొరేషన్ ద్వారా ఇప్పియడం అంటే. ఉమ్, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్స్, ఎవరి హాస్పిటల్ ఉన్నా వాళ్ళ డిస్కౌంట్స్ కానీ, మనం ఒక చైర్ మీద ఉన్నాం, ఆ చైర్కి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి. బాధ్యతలు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు 25 కోట్లు ఒక్క రోజులో ఖర్చు పెట్టొచ్చు, ఉమ్, కానీ ఇవన్నీ చేసే వాళ్ళు చాలా చాలా తక్కువ కదా. ఉమ్, ఇవన్నీ చేసే వాళ్ళు కావాలి కదా. ఉమ్, 25 కోట్లు ఒక్క రోజులో ఖర్చు పెట్టవచ్చు, ఒక గంటలో కూడా టకా 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 అఫీషియల్ గా కొట్టి పడేయచ్చు, ఉమ్, ఈ అభివృద్ధి కింద ఈ అభివృద్ధి కింద అని. కానీ ఇవన్నీ సమస్యలు, ఉమ్, ఇవన్నీ మేజర్ సమస్యలు, గతంలో ఎవరి దగ్గర పోయి చెప్పుకోలేనట్టు సమస్యలు. భూమి కబ్జాలు పెట్టిండు ఎంతో మంది గత ప్రభుత్వంలో మా ఓలే. ఇండ్లు పక్కింటోడు కబ్జాలు పెట్టిండు. ఉమ్, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అధికారులతో మాట్లాడుతున్నాం, కలెక్టర్లతో మాట్లాడుతున్నాం, కన్సల్ట్ ఎమ్మెల్యేతో కొంతవరకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. 100% లో 80% ప్రతి ఒక్క అధికారితో మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్క ప్రభుత్వ నాయకులతో బాధ్యతను మాట్లాడుతున్నాం. మీరు నెరవేరుస్తున్నారు. తప్పకుండా నా బాధ్యత నేను గవర్నమెంట్ ఉన్నా లేకున్నా గతంలో కూడా నేను పాటుపడుతుండే. ఇప్పుడు కూడా వాళ్ళకున్న సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం 100% నాకు చాతనైన నా పరిధిలో ఉండి అవతల చేయగలము. ప్రభుత్వము ఇది ఎలిజిబుల్ అన్న ప్రతి పనిని మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు సర్పంచుల టికెట్ల కోసం జనరల్ వచ్చిన చోట మా ఆర్యవేశ్లకి ఎన్నో చోట్ల కొట్లాడైనా పెట్టిస్తున్నాం. ఎట్లా మరి మా ఇన్ఛార్జీలు నియమించినాం దీనికోసమే స్పెసిఫిక్ గా.